సోలార్ పవర్ ప్రాజెక్టు కుంభకోణం కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తుంది. 2021లో 7,000 మెగావాట్ల కోసం 1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు అదానీ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. జగన్ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం పరిశీలించింది. ఈ మేరకు సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందం కేసులో అమెరికాలో గౌతమ్ అదానీ తదితరులపై కేసు నమోదు చేశారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడి కోర్టులో అభియోగాలు నమోదు చేసింది. అయితే 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ చేసుకోవడానికి 1,750 కోట్లు లంచం ఇచ్చిందని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నట్లు ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. దీంతో జగన్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తుంది. ఇందుకోసం గవర్నర్ అనుమతిని కోరే అవకాశం కనిపిస్తుంది. అవినీతి నిరోధక చట్టంలోని 17వ ఆర్టికల్ ప్రకారం జగన్ను అరెస్టు చేసి విచారణకు జరపాలని భావిస్తుంది. ఇక రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ల విషయంలో సానుభూతి చూపించవలసిన అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నారు. వందల కోట్లు లంచాలు చేతులు మారాయని, అమెరికాలో కేసు నమోదైన తరువాత చూస్తూ ఎలా ఊరుకుంటామని, అందుకే న్యాయ సలహా తీసుకుంటామని చెబుతున్నారు. బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్ జగన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి వారి సూచనల మేరకు జగన్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారాలకు పాల్పడి అస్తవ్యస్త విధానాలను సాగించడం వల్లనే ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు. అగ్రిమెంట్లో ఏముందో పూర్తిగా పరిశీలించి పూర్తి ఇన్ఫర్మేషన్ సీఎం చంద్రబాబుకు అందించనున్నారు రవికుమార్. భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం సంచలనంగా మారింది. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు $265 మిలియన్ లంచాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ అంశం ఇప్పుడు ఏపీని తాకటం మరింత సంచలనంగా మారింది. గత జగన్ సర్కార్ పేరు ఇందులో ప్రముఖంగా వినిపిస్తుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కామ్లో జగన్ సర్కారుపై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు $228 మిలియన్ అంటే దాదాపు 1,750 కోట్లు లంచాలను తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టు చేసిన ఆరోపణలో ఉంది. 2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి సీఎం వైఎస్ జగన్తో భేటీ అయినట్లు ఆ అభియోగాలలో పేర్కొన్నారు. అప్పుడు విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. అదే సమయంలో 7,000 మెగావాట్ల కొనుగోలు డీల్ కుదరటానికి అదానీ ఇచ్చిన లంచాలే కారణమని అభియోగాలలో పేర్కొన్నారు. 2019-24 మధ్య పనిచేసిన ఓ అత్యున్నత స్థాయి వ్యక్తి హస్తం ఉన్నట్లు ప్రస్తావించారు. ఈ ఒప్పందాలు ముందుకు తీసుకువెళ్లడానికి గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్లోని అధికారులతో పలు సమావేశాలలో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ సమావేశాలు 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీలలో జరిగినట్లు ఆరోపణలో పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లు డిసెంబర్ 1, 2021న సెకీతో 2.3 గిగావాట్లు సౌర విద్యుత్తును కొనుగోలు చేయటానికి అంగీకరించి పీఎస్ఏలోకి ప్రవేశించాయి.